వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. వీరారాధ్య వీరులచే ఆరాధింపబడునది. శ్రీవిద్యా ఉపాసకులలో శ్రేష్ఠులను వీరులు అంటారు. వీరు తనను తాను అధిగమించి ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. వీరులంటే మానవులను పైనుండి పరిపాలించేవారు. వీరే ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు. వీరందరూ కూడా అమ్మవారి ఆదేశానుసారం వర్తిస్తూ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అమ్మవారిని అర్చిస్తారు కాబట్టి అమ్మవారు వీరారాధ్య. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహంతో ఖడ్గమును పొందిన వీరుడే. విజయనగర సామ్రాజ్యంలో యుద్ధానికి వెళ్లే ముందు విజయోత్సవాలలోనూ దుర్గాదేవిని ఆరాధించడం ఆచారంగా ఉండేది. విరాట్ రూప అన్నింటికీ మూలమైనది. చతుర్దశ భువనాలలోని స్వేదజాలు, అండజాలు, పిండజాలు మొదలైన జీవ సముదాయం అంతటి యొక్క సమిష్టి స్వరూపమే విరాట్ రూపం. ఊర్ధ్వలోకాలలో అన్నింటికన్నా ఊర్ధ్వముగా ఉన్న సత్యలోకము నుండి అధోలోకాలలో అన్నింటికన్నా క్రిందగా ఉన్న పాతాళం వరకు విస్తరించి ఉన్న ఈ విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపమే విరాట్ రూపం అవుతుంది. ఈ విరాట్ రూపాన్ని అమ్మవారి శిరస్సు నుంచి పాదాల పర్యంతం న్యాసం చెయ్యవచ్చు. చతుర్దశ భువనాలలో విస్తరిల్లి ఉన్న ఈ విశ్వం యొక్క సమిష్టి రూపం అని ఈ నామానికి అర్థం. విరజ రజోగుణము లేనిది. రజోగుణము వల్ల ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి కలుగుతుంది. అది కోరికని ఆసక్తిని కలగజేసి కర్మఫలాలలో జీవుణ్ణి బంధిస్తుంది. రజోగుణం వృద్ధి చెందినప్పుడు లోభము, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి, అశాంతి కలుగుతాయి. సత్వరజస్తమో గుణాల కలయిక ఈ సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినా ఆమె త్రిగుణాలకు అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు విరజ. చతుర్దశ భువన పర్యంతము విస్తరించి ఉన్న విరాట్ రూపిణిగా ఉన్న కొంచెం కూడా అహంకారం కానీ గర్వం కానీ దర్పం కానీ లేని శుద్ధ సత్వ స్వరూపం అవ్వటం వల్ల అమ్మవారు విరజ. విశ్వతోముఖి విశ్వం అంతటినీ ఒకేసారి చూడగలిగిన ముఖం కలిగినది. ఈ నామం బ్రహ్మము యొక్క సర్వవ్యాప్త స్వభావాన్ని ధృవీకరిస్తుంది. సాధనలో ఉన్నత స్థాయికి చేరినప్పుడు విశ్వంలోని అన్ని జీవరాశుల ద్వారాను అమ్మవారే కనబడుతుంది. అప్పుడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడినా అమ్మవారే కనబడుతుంది. సృష్టికి మూల కారణమైన వారిని పురుష సూక్తంలో చెప్పినట్లు సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అనే విధంగానే ధ్యానించాలి. సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అన్న 282, 283, 284వ నామాల వివరణ ప్రస్తుత నామంతో కలపవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపంగా అమ్మవారిని అర్థం చేసుకున్నప్పుడు ఈ నామం అర్థమవుతుంది. విశ్వసాక్షిని అనే 384వ నామం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రత్యగ్రూప ప్రత్యక్ అంటే అంతర్ముఖంగా తెలుసుకొనిడి రూపము గలది అని అర్థం. ఇంద్రియాలు మనకు ముందు ఉన్న విషయాల వైపు వెళుతూ పోతూ ఉంటాయే తప్ప అవి పనిచేయడానికి వాటి వెనుక ఉండి ప్రేరేపించే ఆత్మ వైపుకు తిరగవు. ఈ శరీరంలో ప్రవేశించక ముందు కూడా ఆత్మ ఉన్నది అనే జ్ఞానంతో ఎవరైతే అంతర్ముఖ జ్ఞానంతో అమ్మవారిని ధ్యానిస్తారో వారికి దర్శనముకు రూపము కలిగినది అని ఈ నామానికి అర్థం. పరాకాశ భావన మాత్రమైన ఆకాశ స్వరూపిణి. పరాకాశము అంటే అన్నిటా వ్యాపించి ఉండేది అని అర్థం. సర్వవ్యాప్తి. పరాకాశము బ్రహ్మస్వరూపమని అంటారు. అమ్మవారు బ్రహ్మం కాబట్టి ఆమెను ఆకాశంతో పోల్చారు. సూక్ష్మ విషయాలను అర్థం చేసుకునేటప్పుడు సాధారణంగా తెలిసిన విషయాలతో పోలిక చెప్పడం జరుగుతుంది. బ్రహ్మము
అన్నింటికన్నా సూక్ష్మమైనది కాబట్టి ఆకాశంతో పోల్చబడుతుంది. మనలోని దహరాకాశ రూపంలో ఉండునది అంటే హృదయంలోని అత్యంత శుద్ధమైన సూక్ష్మమైన మనస్సు యొక్క కేంద్ర బిందువు, మన ఆలోచనలు ప్రతిబింబించే చోటు. ప్రాణద సర్వజగత్తుకు ప్రాణమును ఇచ్చినది. గర్భంలో ఉన్న జీవుని మొట్టమొదటిగా మేల్కొల్పే శక్తి ప్రాణశక్తి. ఈ శక్తినే ప్రాణాగ్ని అంటారు. ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారే కాబట్టి అమ్మవారు ప్రాణద, ప్రాణాలను ఇచ్చేది అని ఈ నామానికి అర్థం. ప్రాణరూపిణి జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది. ఈ నామం మునుపటి నామాన్ని ధృవీకరిస్తుంది. మునుపటి నామం ఆమె ప్రాణదాత అని చెప్పింది, మరియు ఈ నామం ఆమె ప్రాణస్వరూపమని చెబుతుంది. ఈ నామం జీవి దేహ సంబంధమును తెలియజేస్తుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవి దేహ సంబంధం తిన్నగా ఉండి జీవి తన దేహముతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన దోవన తాను పోతాడు. ప్రాణాలు 5గా చెబుతారు. వీటినే పంచప్రాణాలు అంటారు. వీటిని పంచవ్యాహృతులుగా ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానముగా కూడా చెప్తారు. దేనినైనా స్వీకరించే శక్తిని గాని ఆకర్షించే శక్తిని గాని ప్రాణము అంటారు. దేనినైనా వికర్షించే శక్తిని గాని విసర్జించే శక్తిని గాని అపానము అంటారు. శరీరం లోపలకు తిన్నగా వ్యాపింపగలిగే శక్తిని వ్యానము అంటారు. శరీరం నుండి బయటకు పనిచేసే శక్తిని ఉదానము అంటారు. బయట వాటికి శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేట్టు చేసే శక్తిని సమానము అంటారు. ఈ 5 రకాల ప్రాణశక్తుల రూపంలో మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది. వీరారాధ్య విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణీ మార్తాండభైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యధూః త్రిపురేషీ జయత్సేన నిస్త్రీగుణ్యా పరాపరా. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది. భైరవులు 8 మంది ఉంటారు. 8 మంది భైరవులు సమిష్టి రూపాన్ని మహాభైరవుడుగా అర్థం చేసుకోవచ్చును. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుని మహాభైరవుడు అంటారు. మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వల్ల సూర్య తేజస్సును పొందాడు. అందువల్ల అమ్మవారికి ఈ నామం వచ్చింది. మణిద్వీపంలో 22వ ప్రాకారంలో ఉన్నవాడు మార్తాండ భైరవుడు. చక్షుష్మతి, ఛాయాదేవి ఇతని భార్యలు. ఇతని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి మరో అర్థం. సూర్యుడిని మార్తాండు అంటారు. ఈ సూర్యునిచే అమ్మవారు ఆరాధింపబడుతుంది. ఇది ఈ నామానికి మరో అర్థం. మార్తాండ అనే పేరును మార్తు, అండ అని విడదీస్తే తన అండమును తానే సంహరించువాడు అని అర్థం వస్తుంది. సూర్యుని ఉపరితలం విస్ఫోటనానికి గురవుతుంటే సూర్యుని నుంచి గ్రహశకలాలు అతివేగంగా పైకి వస్తూ ఉంటాయి. ఈ గ్రహశకలాలు అండాకారంలో ఉంటాయి. వీటిని అరికట్టకపోతే అవి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో వచ్చి భూమి మొదలైన గ్రహాల్ని ఢీకొట్టే అవకాశం ఉంది. సూర్యుడు తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా మళ్ళీ తనలోకే గ్రహశకలాలను లాగేసుకుంటాడు. కనుక సూర్యునికి మార్తాండ అని పేరు వచ్చింది. మహాభైరవ పూజిత అన్న 231వ నామం, భైరవి అన్న 276వ నామమునందు ఈ నామ సంబంధ అంశాలు వివరింపబడ్డాయి. మంత్రిణీన్యస్త రాజ్యదుహ్ శ్యామలాదేవి. అమ్మవారికి 16 మంది మంత్రిణులుంటారు. ఈ 16 మందిలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి. విశ్వ సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు శ్యామలాదేవి మీద ఉంచుతుంది. శ్యామలాదేవి అంటే విష్ణు సంబంధమైన దేవి. విష్ణువు
జగత్పోషక కారకుడు కాబట్టి అమ్మవారు రాజ్యాన్ని విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది అని ఈ నామానికి అర్థం. త్రిపురేసి త్రిపురములకు అధికారిణి. ప్రతి జీవి 3 రకములైన దేహాలను కలిగి ఉంటాడు. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. ఈ దేహాలు జీవుడు వాడే స్థావరాలు కాబట్టి వీటిని పురములు అని కూడా అంటారు. ఈ 3 పురాలకు ప్రవ్వి అనగా ప్రభు కాబట్టి అమ్మవారు త్రిపురేసి. బంగారము, వెండి మరియు ఇనుప కోటలతో లోకకంటకులైన త్రిపురాసురులను శివుడు సంహరించాడు. అందుకు శివుడు త్రిపురహరుడు. శివుని భార్య అయిన అమ్మవారు త్రిపురేసి. బంగారము, వెండి మరియు ఇనుప కోటలంటే మన అజ్ఞాన దశలు తప్ప మరొకటి కాదు. వెలువడబోయే వాక్కు 3 స్థాయిల్లో ఉంటుంది. అవి తార, మధ్యమ, మందరం. వీటిని కూడా 3 పురాలు అంటారు. వాక్కులను పుట్టించేది, వాక్కు అయ్యేది, ఉచ్చరించేది అంతా వాగ్దేవి కాబట్టి ఆ వాగ్దేవి త్రిపురేసి అవుతుంది. ఈ 3 పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిపురేసి. దీనిని త్రిషదస్త అంటారు. ఈ 3 స్థాయిలు వరుసగా కంఠము నుండి, హృదయము నుండి, నాభి నుండి వ్యక్తమయ్యే వాక్కుల్లో ఉంటాయి. జయత్సేన అందరినీ జయించగల సైన్యము కలది. సృష్టి ఉన్నంతకాలం అమ్మవారిదే జయం. ఈ జయాన్ని చేకూర్చే సేనలు అమ్మవారికి పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల ఘర్షణలలోని మంచికి, ధర్మానికి, న్యాయానికి జయం చేకూర్చే విధంగా ఈ సేనలు అమ్మవారికి ఉపకరిస్తాయి. సత్వగుణ జీవితంలో జయము, మాధుర్యము తప్ప ఓటమి, దుఃఖము ఉండవు. ఈ విధమైన జీవితాన్ని పొందాలన్నా మనలో జయాన్ని చేకూర్చే సత్వగుణ జ్ఞానం, సంపర్క భావాలను పొందాలన్నా అమ్మవారి ఈ నామాన్ని జయత్సేనాయై నమః అని సంపుటి చేసి జపించాలి. నిస్త్రైగుణ్య త్రిగుణాతీతురాలు. వేదాలలో చెప్పబడిన కర్మకాండ అంతా త్రిగుణ సంబంధమైనదే అయినా కర్మలు ఆచరిస్తూ కూడా మనం మాత్రం ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండాలి అని ఈ నామం యొక్క అర్థం. అంటే నీళ్లలోనే ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ పడవ లోపలికి నీళ్లు ఎక్కకుండా పడవ ప్రయాణం చేసేట్టు చూసుకోవాలి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. పూర్తిగా త్రిగుణాత్మకమైన యావత్ సృష్టిని చేసిన ఆ త్రిగుణాలేవి అమ్మవారికి అంటవు అని ఈ నామం చెబుతుంది. పరాపర ఇహము పరము 2 తానే అయ్యున్నది. పర అనగా పరబ్రహ్మపరమైనటువంటి అని, అపర అంటే ప్రపంచపరమైనటువంటి సమన్వయ రూపము అని అర్థము. జీవులను నడిపే పరాప్రకృతికి సంబంధించిన చైతన్యం యొక్క దేహముతో జీవులుగా వ్యక్తమయ్యేందుకు కావలసిన పంచభూత, మనోబుద్ధి, అహంకారాలతో కూడిన అష్టప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని ఈ నామం యొక్క అర్థము. పరబ్రహ్మము యొక్క చైతన్యము, చైతన్య స్వరూపమైన ప్రకృతి కూడా తానే అయి ఉన్నది. మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః త్రిపురేషీ జయత్సేనా నిస్త్రీగుణ్యా పరాపరా.